శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. రాసి పెట్టుకోండి, రేపటి నుండి కూడా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రాశి చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది అద్భుతమైన మార్పులు ఇవే. అయితే రేపటి నుండి కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా వారి జీవితం ఉండబోతోంది, ముఖ్యంగా రేపటి నుండి ఒక స్త్రీ కారణం చేత ఈ కన్యా రాశి వారి జీవితం ఎలా మారబోతోంది, వీరికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి, ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే కనుక కుటుంబం విషయంలో ఈ కన్యా రాశి వారికి రేపటి నుండి ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు, సమస్యలు ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి. అలాగే మీ కుటుంబంతో కలిసి మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీకు మనశ్శాంతి అద్భుతంగా లభిస్తుంది. ఇక మీరు ఏ పనులు చేస్తున్నా కూడా ఆ పనుల్లో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ అందిస్తారు. ఇక కన్యా రాశి వారికి రేపటి నుండి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ కెరీర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వహించండి. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం మారుతుంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీకు చిన్న చిన్న విభేదాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణం చేత మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురవుతారు. ఇక మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీ తోటి సహోద్యోగులు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీకు సలహాలు, సహాయం చేయాలని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలు తీసుకొని వారితో అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. దీని కారణంగా మీరు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహోద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఏమైనా ఉంటే ఉద్యోగంలో మీరు సంయమనం పాటించండి, ఆచితూచి వ్యవహరించండి. ఈ ఉద్యోగ జీవితంలో మీరు ఈ యొక్క పని చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే రేపటి నుండి మీకైతే వ్యాపారంలో ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు రేపటి నుండి మీకు అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యా రాశి వారికి మీకు మరో 24 గంటల్లో ఒక మంచి వ్యాపార భాగస్వామికి రాబోతూ ఉన్నారు. ఆ వ్యాపార భాగస్వామితో కలిసి మీరు చక్కగా మీ వ్యాపారాన్ని చేసుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీ జీవితంలోకి రేపటి నుండి కూడా ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. ఇక ఆమె రాక కారణంగానే మీరు అన్ని విషయాల్లో సక్సెస్ని సాధించబోతూ ఉన్నారు. ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు ఉన్న ఎవరైనా ఒక స్త్రీ మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా కూడా మీకు రేపటి నుండి కూడా ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది. అంటే ఏ విధంగా అంటే మీరు చేసే ఉద్యోగంలో మీ తోటి సహోద్యోగస్తురాలైన ఒక స్త్రీ మీకు మీ ఉద్యోగంలో సపోర్ట్గా ఉంటారు. మీరు చేసే పనిలో ఆమె సహాయాన్ని అందిస్తారు. అదేవిధంగా మీరు వ్యాపారస్తులైతే కనుక మీకు ఒక కస్టమర్ రూపంగా కానీ మీ వ్యాపార భాగస్వామ్యం కానీ ఒక స్త్రీ మీకు రాబోతూ ఉన్నారు. ఆ స్త్రీ కారణంగా అయితే మీరు వ్యాపారంలో మంచి మంచి లాభాలను పొందుతారు, కస్టమర్లను అధికంగా పొందుకుంటారు. గతం కంటే కూడా మీ వ్యాపారం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు చేసే వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగిపోతుంది. ఇక ఆ స్త్రీ ఇచ్చే సలహాలు మీ వెన్నంటే ఉండి మీకు ఆమె ఇచ్చే సలహాలు, సంప్రదింపులు మీకు ఆమె వెన్నంటే ఉంటారు. మీకు ఉద్యోగ జీవితంలో కానివ్వండి, వృత్తి జీవితంలో కానివ్వండి, వ్యాపార జీవితంలో కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక స్త్రీ అయితే మీకు పరిచయం కాబోతున్నారు. ఆ పరిచయమైన స్త్రీ మాత్రం మీ వెన్నంటే ఉంటారు, మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మిమ్మల్ని సక్సెస్ఫుల్ బాటలో నడిపిస్తూ ఉంటారు. మీకు అన్ని విధాలుగా విజయం అనేది రాబోతూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి. ముఖ్యంగా కన్యా రాశి వారు స్త్రీలను గౌరవించండి. అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు మీ చేతులతో అందించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించినట్టే లెక్క. ఈ విధంగా మీరు చేస్తే కనుక
మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, రేపటి నుండి కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం మారబోతుందో విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.